ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాస విశేషత గురించి మనం ఇంతవరకు ఎన్నో ఎపిసోడ్స్‌లో కార్తీక పురాణం గురించి, కార్తీక మాసం యొక్క నియమాల గురించి చెప్తూ వస్తున్నాం. ఆచార్య శ్రీ కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారి యొక్క విశేషమైనటువంటి యొక్క జ్ఞానంతో మనం కార్తీక మాసం యొక్క విశేషత తెలుసుకుంటూ ఉన్నాం. ఇక కార్తీక మాసంలో ఇంకా కూడా 11వ రోజు నుంచి మొదలుపెడితే మిగతా విశేషమైనటువంటి యొక్క కార్తీక మాసపు యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అబ్బాయి. గురుగారు కార్తీక మాసంలో 11వ రోజు ఏకాదశి నాడు ఉద్దాన ఏకాదశి అంటారు కదా గురుగారు. ఆ ఉద్దాన ఏకాదశి యొక్క విశేషత గురించి తెలియజేస్తారా గురుగారు? శయన ఏకాదశి అని కూడా అంటారు. హరిశయన ఏకాదశి. గురుగారు ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి మొదలుగా కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి వరకు ఉండే ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య దీక్షలకు సంబంధించిన కాలంగా చెబుతూ గురుగారు ఏకాదశి నుంచి ఏకాదశి వరకు 4 పాదాలలో వరుసగా మొదటి పాదంలో ఆకుకూరలు, రెండవ పాదంలో పెరుగు, మూడవ పాదంలో పాలు, 4వ పాదంలో పప్పు ధాన్యాలు, వీటిని ఆహారంగా తీసుకోకూడదు అనే నియమాలను సనాతన ధర్మశాస్త్రం సూచిస్తుంది. గురుగారు కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఈ హరి ఉత్థాన ఏకాదశి అనేసరికి ఈ శ్రీమన్నారాయణమూర్తి దేహంలో ఉండేటటువంటి ప్రాణశక్తికి ప్రతీక ఇక ఉద్దీపనం చెందుతాడు. గురుగారు ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ ఈ కాలాలన్నీ కూడా మనల్ని కాస్త హింస పెడుతూ వర్షం కారణంగా అంతవరకు భూమి బాగా వేడెక్కి ఉండింది. హఠాత్తుగా వర్షం పడినందువల్ల పెరిగిన ఆ ఆకుపచ్చని పంట చేలలో ఉండే విష పదార్థాలు, రోగకారకాలు, గాలి, తేమ, చెమ్మ ఇవన్నీ కూడా తొలగిపోయి ఆకాశం నిర్మేఘం అవుతుంది. అందుకే ఈ మాసానికి కార్తీక మాసం శరదృతువులో 2వ పాదం అంటారు. శరత్ పౌర్ణిమ, రాబోయే పౌర్ణిమకు ప్రత్యేకమైన పేరు. గురుగారు కార్తీక మాసంలో ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చెయ్యాలి. గురుగారు అలాగే తులసి మొక్కల పెంపకం పైన అభిరుచి గల వారికి బహుమానంగా అందించాలి. ఇంటింటా తులసి అన్న సంకల్పాన్ని ఈ రోజున పాటించాలి. గురుగారు ప్రతి ఇంట్లో కూడా ఉండవలసినవి 2 మొక్కలు, ఒకటి ఉసిరి, 2 తులసి. గురుగారు అలాగే ఉసిరి అనేది అంత సులభంగా లభించేది, ఎదిగేది, పెరిగేది కాని కారణం చేత ఉసిరిని ఆలయాలలో పెంచాలి. ఇంటింటా మారేడు పెంచాలి అని మనకు శివపురాణం తెలియజేస్తుంది. గురుగారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఉత్థాన ఏకాదశి అన్న పేరిట రేపు నిర్వహించబోయే తులసి కళ్యాణానికి ఆరంభ సూచనగా ఈ రోజున తులసి కోటలో ఉసిరి మొక్కను కూడా స్థాపించడం, గురుగారు సాలగ్రామ రూపంలో విష్ణువును ఆహ్వానించడం, పుష్పమాలికల చేత అలంకరించడం, దీపదానం చెయ్యడం ఇవి ప్రత్యేకమైన విధులు. గురుగారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దీపదానం తప్పనిసరిగా చెయ్యాలి. గురుగారు కార్తీక మాసమంతా కూడా ఆకాశ దీపం వెలిగించినా వెలిగించకపోయినా కార్తీక ఏకాదశి నాడు మట్టుకు తప్పక ఆకాశ దీపం వెలిగించాలి. గురుగారు సూర్యాస్తమయం కాకంటే ముందే 48 నిమిషాల సమయంలో ఒక చెక్క ముక్క నేలపైన పాతి ఆ చెక్క కొయ్య పైన ఇంకొక చెక్క బల్ల లేదా చెక్క బిళ్ళ అటువంటిది టీ ఆకారంలో ఏర్పాటు చేసుకొని ఆ పైన ఉండే బల్లపైన దీపాన్ని వెలిగించాలి. నేలపైన దీపం పెట్టకూడదు. గురుగారు తులా సంస్థే దినకరే అనే ప్రమాణాన్ని అనుసరించి సూర్య సంచారం తులారాశిలో ఉన్న కాలం తుల బ్యాలెన్స్, పాపపుణ్యాలను బేరీజు వేసేటటువంటి కాలం. ఇప్పుడు వెలిగించే దీపం ఆ దామోదరుడికి అందుతుంది. తులాయాందోళయా సహా దామోదరుడు శ్రీమన్నారాయణమూర్తి. గురుగారు ఈ మాసంలో విష్ణువును దామోదరుడు అన్న పేరుతో పూజించాలి అని కూడా మనకు కార్తీక పురాణం తెలియజేస్తుంది. 11వ అధ్యాయం
ఈ ఏకాదశికి సంబంధించిన అనేక విశేషాంశాలను మరింత వివరంగా తెలియజేస్తుంది. గురుగారు చాలా సంతోషం గురుగారు. అలాగే కార్తీక మాసంలోని ఈ 11వ రోజుకు సంబంధించినటువంటి కార్తీక పురాణం కథను కూడా కాస్త వివరించిన గురువుగారు. మనం కార్తీక పురాణం అనగానే ఈ పురాణాలన్నీ అవేవో కథల్లాగా ఉన్నాయేమిటా అనుకుంటూ ఉంటారు అని ముచ్చటించుకున్నాం. గురుగారు అలా ఉన్నా కూడా ఈ కథలలో అద్భుతమైన నీతిని మనం గ్రహించాలి. పాలు నీరు అన్నప్పుడు హంస నీరు వదిలి పాలు మాత్రమే స్వీకరిస్తుంది. జ్ఞాని వివేకి వెలుతురు మాత్రమే చూస్తాడు, కింద ఉన్న నీడని పట్టించుకోడు. ఈ 11వ అధ్యాయంలో ఉండే కథ అటువంటిదే. ఒకానొక అడవి, ఒక కుటుంబీకుడు, ఇల్లాలు సుశీల, సుగుణవతి. కానీ భార్య, కుటుంబం, పిల్లలు, పోషణ, నిర్వహణ సులభమైన మార్గాలుంటాయి అంటూ అన్వేషణ చేసిన ఆ కుటుంబీకుడు గురుగారు కులాల ప్రస్తావన లేకుండా మనం కార్తీక పురాణ కథలు చెప్పుకోవాలి. ఆ కుటుంబీకుడు ఒకనాడు అడవిలో పాతచారులు వచ్చిపోయే వారిని బంధించే నిమిత్తంగా ప్రయత్నాలు చేసి ఒక వ్యక్తి ఎదురు రాగా అతడిని హింసించి కొట్టి అతడి వద్ద ఉండే సంపద తీసుకుని ఇల్లాలకి ఇచ్చి కుటుంబం నిర్వహించాడు. గురుగారు ఈ పాప కారణంగా ఆ పాతచారిగా వచ్చిన వ్యక్తి కూడా పూర్వం అనేకములైన పాపములు చేసి ఆ ధనాన్ని కూడబెట్టుకుని వచ్చాడు. కృతజ్ఞుడు. ఇద్దరూ మరణించారు. ఆ ఇరువురి మరణానికి కారకం ఒక పెద్ద పులి. ఆ పెద్ద పులి మరణానికి కారకం మరొక కిరాతుడు, మరొక మూషకం. ఇలా అనేక జంతుజాల వృత్తాంతాలు కూడా ఈ కథనంలో ఉంటాయి. సుశీల మట్టుకు భర్త మరణించిన అనంతరం కూడా సుశీల సుగుణవతి కనుక కార్తీక దీపదానం చేసింది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దీపాలు వెలిగించింది. ఈ పుణ్యబలం చేత ఆ సుశీల పొందిన పుణ్యబలం కారణంగా సుశీలకు ఉత్తమ లోకాలు లభించాయి. గురుగారు తన భర్త అలాగే ఇతర వృత్తాంతాలు అన్నీ కూడా తెలుసుకున్న కారణం చేత తనకు పొందిన పుణ్యఫలాన్ని వారికి అందించడంతో వారికి కూడా ఉత్తమ లోకాలు కలిగాయి. శ్రవణ పుణ్యఫలం అందించిన కారణం చేతనే ఆ కృతజ్ఞుడైన రెండవ వ్యక్తికి కూడా ఉత్తమ లోకాలు కలిగాయి అని ఈ పురాణం కథ మనకు తెలియజేస్తుంది. సూక్ష్మ వివేచనతో ఈ కథ ఇంకా పలు కోణాలతో పలు రంజకంగా మలసబడి ఉండవచ్చును గాక, కానీ ఒక్క వన్ లైన్ థ్రెడ్ అంటారు. ఈ కథలో ఉండే ఆ సింగిల్ లైన్ ఏంటి అంటే, భర్త ఎలా ఉన్నా ఇల్లాలు ధర్మం తప్పకూడదు. గురుగారు ఇల్లాలు సముపార్జించిన పుణ్యబలం ఇంటిల్లిపాదికి సమానంగా అందుతుంది. ఒక ఇల్లాలు చదువుకుంటే ఇల్లంతా చదువుకుంటుంది. ఒక ఇల్లాలు మంచి పని చేస్తే ఇంటి మొత్తానికి. ఈ జ్ఞానాన్ని మనం ఈ 11వ వృత్తాంతం చదవడం ద్వారా తెలుసుకోవడం ద్వారా పాటించాలి. ఉత్థాన ఏకాదశి కనుక ఉపవాస వ్రతం కొనసాగించాలి. ఇది ముఖ్యం. ఇది 11వ రోజు నాటి విశేషం. గురుగారు 11వ అధ్యాయం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదములు. కృష్ణార్పణం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి